తెనాలిపట్న రామలింగేశ్వరపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు ఎంతో భక్తిపూర్వకంగా జరిగాయి. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం రాత్రి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు పాల్గొని సామూహిక కుంకుమ పూజలు చేశారు. సుమారు 250 మంది దాకా మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మహిళలతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేయించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో హరిప్రసాద్, అర్చకులు వడ్లముడి రాఘవాచార్యులు, పలువురు దాతలు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తెనాలి పట్టణం రామలింగేశ్వరపేటలో వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసంలో వార్షికంగా మన పట్టణంలో ఉన్న మహిళలచే సుహాసినిలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆదివారం ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు గంగరాజు రామకృష్ణ గారు, మా అర్చక స్వామి అయిన వడ్లమూడి రాఘవేంద్ర శర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తదుపరి సుహాసీలందరికీ మహిళలకి స్థానికంగా భక్తులచే ఏర్పాటు చేయబడిన అన్నప్రసాదన వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ దేవస్థానం తరపున ధన్యవాదాలు. మాకు సహకరించిన దాతలందరికీ, అన్నదానానికి సహకరించిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. కార్తీక మాస విశేష సందర్భంగా ఈ కార్యక్రమం చక్కగా మనం ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధిగా చక్కగా స్వామివారికి అమ్మవారికి కుంకుమ పూజ చేసిన మన తెనాలి పట్టణం సువాసులు అందరి చేత వచ్చి చాలా విశేషంగా వచ్చి ఉదయాన్నే చక్కగా ఉపవాసం ఉండి ఏం తినకుండా వచ్చి చక్కగా ఆ అమ్మవారి మరి చక్కగా స్వామివారి కృప కోసం 250-300 మంది మధ్యలో స్వామివారికి చక్కగా కుంకుమ పూజలు చేసుకునే సుహాసులు అందరూ ఇచ్చేసి చాలా భక్తి శ్రద్ధలతో చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని అందరూ సుహాసులు అందరూ చక్కగా చేసుకున్నారు. ఇలా చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం. ఈ కార్యక్రమం అనంతరం చక్కగా సుమారు ఒక 400 మంది దాకా స్వామివారి స్వామివారి ప్రసాదం స్వీకరించబడింది. వచ్చిన కావున అందరు భక్తులు తీర్థప్రసాదం స్వీకరించి అందరూ స్వామివారి కృపకు ప్రార్థన చేరుతున్నాం. అలానే రేపు 2వ తారీఖు వచ్చే డిసెంబర్ 2వ తారీఖు స్వామివారికి అన్నాభిషేకం జరుగును. తెనాలి రామలింగేశ్వరపేటలోని దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసమున పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఒక ఆదివారం చూసి చక్కగా ఈ యొక్క పేటలోని పట్టణంలోని ఉండేటువంటి సువాసులందరి చేత కుంకుమార్చన పూజా కార్యక్రమం చాలా విశేషంగా వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది దాతలు చక్కగా అందరికీ కూడా పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఆ యొక్క అమ్మవారు ఇచ్చేటువంటి జాకెట్ ముక్క వస్త్రములు, అమ్మవారి రూపు, ఈ విధంగా అన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి పూజ చేసుకునేటువంటి వాళ్ళు 200-250 మంది ఉంటారు. చక్కగా భోజనం మాత్రం 300-350 మంది వరకు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది ఈవో గారు, అర్చకులు, అనేక మంది సహకారం చేత జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క దాతలు, ఈ యొక్క ఉండేటువంటి ముత్తైదులు అందరూ కూడా చక్కగా సుభిక్షంగా ఉండి ఆ దాతల సహకారంతో ఇంకా ఎన్నో రకాలైనటువంటి